హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లా స్టూడెంట్స్కి అలాగే జూనియర్ అడ్వకేట్స్గా ఉన్నవారికి ఇంకా లా ఫీల్డ్లో ఉన్న వారందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, ప్రస్తుతం క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అన్నీ కూడా మారిపోయినాయి. మనకు ఆ విషయం తెలిసిందే. అయితే ఐపీసీకి సంబంధించి ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత అనే యాక్ట్ ఫోర్స్లో ఉంది. ఐపీసీకి సంబంధించిన సెక్షను ప్రస్తుతం బిఎన్ఎస్లో ఏ సెక్షన్గా మార్చారు అనే విషయాన్ని మనం సింగిల్ క్లిక్తో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ ఎంటర్ ఐపీసీ సెక్షన్ అని ఉంది కదా, అక్కడ మనం ఏదైనా ఐపీసీ సెక్షన్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం బిఎన్ఎస్లో ఏ సెక్షన్గా మారిందో. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, 103 పనిష్మెంట్ ఫర్ మర్డర్ ఇక్కడ మనకి కింద షో చేస్తున్నాను. చూడండి, అంటే ఐపీసీలో 302గా ఉన్న సెక్షన్ని ప్రస్తుతం బిఎన్ఎస్లో 103గా మార్చారు. ఇలా మనం ఎనీ సెక్షన్ ఏదైనా సెర్చ్ చేయొచ్చు. చూడండి, సెక్షన్ 160 నేను టైప్ చేస్తున్నాను. ఐపీసీలో 160గా ఉన్న సెక్షన్ ప్రస్తుతం 194గా మార్చారు. అంతేకాదు, ఇక్కడ పైన ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, టైప్ కీవర్డ్ టు సెర్చ్ ఓల్డ్ ఐపీసీ సెక్షన్. మీరు ఐపీసీకి సంబంధించిన సెక్షన్ సెర్చ్ చేయడానికి ఏదైనా కీవర్డ్, అంటే ఆ సెక్షన్లో ఉన్న కీవర్డ్ ఏదైనా ఎంటర్ చేస్తే ఆ సెక్షన్ మనకి షో అవుతుంది. చూడండి, మనం ఇందాక మర్డర్ కోసం సెర్చ్ చేసాం కదా, నేను మర్డర్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మర్డర్ అని టైప్ చేయగానే ఆ కీవర్డ్తో మనకి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో అన్నీ షో అవుతున్నాయి. ఇక్కడ చూడండి, 300 మర్డర్ వెన్ కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ మర్డర్, 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్, 303 పనిష్మెంట్ ఫర్ మర్డర్ బై లైఫ్ కన్విక్ట్. ఇలా ఐపీసీకి సంబంధించిన సెక్షన్స్ మనం తెలుసుకోవచ్చు కీవర్డ్ ఎంటర్ చేయడం ద్వారా. అలాగే ఐపీసీలో ఒకప్పుడు ఉన్న సెక్షన్ ప్రస్తుతం కొత్త యాక్ట్లో భారతీయ న్యాయ సంహితలో ఏ సెక్షన్గా మార్చారు అనే విషయాన్ని కూడా సింగిల్ క్లిక్తో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లా స్టూడెంట్స్ కానీ జూనియర్ అడ్వకేట్స్ కానీ లా ఫీల్డ్లో ఉన్నవారు ఎవరైనా, వారికి ఈ వీడియోని షేర్ చేయండి.